అసలు బుర్రపాడురా నాయన, ఎట్ట జరిగిందేంద్రా మొత్తం. లోపలికి వెళ్ళి గట్టిగా మాట్లాడడం వల్ల ఆయన ఫైర్ అయిపోయి ఆ ఎస్డిఎం ఆఫీసర్ అయితే వెళ్ళిపోయాడు. పర్మిషన్ ఇచ్చే ఆఫీసర్ తోనే చూడండి ఇక్కడ ఏ విధంగా తగు వేసుకుంటా ఉన్నారు. ఇక్కడ వైట్ డ్రెస్ వేసుకుని ఒకడు కనిపిస్తున్నాడు కదా, మొత్తం వీడి వల్లే జరిగింది. పొయ్యి లోపల పోయి దున్నపోతులాగా అరిశాడు. మనం ప్రెసెంట్ మనం ఇండియాలో ఉన్నాం, ఆయిల్ వచ్చేసి నేపాల్లో అయితే ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ మీద మనం ఇప్పుడు నేపాల్లోకి అయితే ఎంటర్ అవుతా ఉన్నాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనం ఇండియాలో అయితే చేసాం, లంచ్ వచ్చేసి ఇప్పుడు మనం నేపాల్లో అయితే చేయబోతున్నాం. ఈ దార్చులాలోనే 3 రోజులైతే వెయిట్ చేసాం. నాయన చుక్కలైతే కనిపించినాయి. 4 दिन के बाद बड़ी मुश्किल से पास मिला है. వామ్మో, ఇక్కడ చూడండి ఎంతెంత పెద్ద బండరాళ్ళు పైనుంచి పడ్డాయో. ఇక్కడ ఎవరన్నా జర్నీ చేస్తుంటే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎంటైర్ నా లైఫ్ జర్నీలో వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్ ఇది. బుడ్డోడు చూడండి ఫోటో తీస్తున్నాడు నాకు. గుడ్ గుడ్ గుడ్. నైట్ టైం కూడా చూడండి ఇక్కడ ఎంత మంది వెయిట్ చేస్తా ఉన్నారో. వావ్, ఏమన్నా లొకేషనా, ఎంత బాగుందో చూడండి. వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఆది కైలాష్కి ఏ విధంగా పర్మిట్స్ అప్లై చేయాలో మొత్తం నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఒక్కరూ ఈ వీడియో కింద కమెంట్ చేయండి అండ్ ప్రతి ఒక్కరూ పక్కాగా లైక్ చేయండి. హర హర మహాదేవ్. హర్ హర్ మహోదయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు నేను ఆది కైలాష్ యాత్ర స్టార్ట్ చేశానని చెప్పి. ప్రెజెంట్ మనం వచ్చేసి దార్చులా అనే ప్లేస్లో అయితే ఉన్నాం. మనం విజయవాడ నుంచి ఢిల్లీ వచ్చాం, ఢిల్లీ నుంచి హల్ద్వానీ వచ్చాం, హల్ద్వానీ నుంచి పితోరాఘడ్ వచ్చాం, పితోరాఘడ్ నుంచి ఈ దార్చులాకి అయితే రీచ్ అయిపోయాము. ఈ దార్చులా నుంచి మనం గుంజ్ అనే ప్లేస్కి అయితే వెళ్ళాలి, నెక్స్ట్ డెస్టినేషను. బట్ కానీ ఇక్కడ ఏంటంటే మొత్తం రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. అండ్ అలానే ఏంటంటే మెయిన్గా వెదర్ కండిషన్ కూడా అంత మంచిగా అయితే లేదు. అండ్ మెయిన్గా ఇక్కడ నుంచి 2 hours ఆది కైలాష్ పర్వత్ దగ్గరికి వెళ్ళాలి అంటే మనకేంటంటే పర్మిట్స్ కూడా అయితే కావాలి. ఆ పర్మిట్స్ అంతా మనం నాగార్జున ట్రావెల్స్ వాళ్ళ తరపున అయితే వచ్చాం కదా, ఆ పర్సన్ అయితే మొత్తం చూసుకుంటున్నాడు. ఇక్కడ ఏంటంటే ఎస్డిఎం ఆఫీస్ అయితే ఉంటుంది. వన్స్ ఆఫీస్ అప్రూవల్ ఇస్తేనే మనం ఏంటంటే ఇక్కడ నుంచి ముందుకైతే పంపిస్తారు యాత్రకి. లేదంటే మాత్రం ఏమవుద్దో కూడా ఏం అర్థం కావట్లేదు. తలుచుకుంటేనే నాకైతే కళ్ళలోంచి నీళ్ళు అయితే వస్తూ ఉన్నాయి. సో అది పక్కన పెట్టండి, అప్డేట్ అయితే మీకు ఈ వీడియోలో నేను ఇస్తాను, మీకు అర్థమైపోద్ది. ప్రెసెంట్ మనం వచ్చేసి దార్చులాలో అయితే ఉన్నాం కదా, ఇది ఇండియాలోని ఉత్తరాఖండ్లో అయితే ఉంది. అండ్ రైట్ సైడ్లో మీకు రివర్ అయితే కనిపిస్తుంది చూడండి. ఈ రివర్ నేమ్ వచ్చేసి కాళీ రివర్. అండ్ ఆ పక్కన మీకు కనిపించేది నేపాల్. సో నేపాల్, మనం ప్రెసెంట్ మనం ఇండియాలో ఉన్నాం, ఆయిల్ వచ్చేసి నేపాల్లో అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే నేపాల్ లోపలికి వెళ్ళి ఆ విలేజ్ని అట్టా చుట్టూ తిరిగి అయితే మనం అయితే వచ్చేద్దాం. మనం నేపాల్లోకి వెళ్ళాలంటే ప్రాసెస్ ఏమీ అవసరం లేదు. మన కాడ ఐడి ప్రూఫ్ ఉంటే చాలు, ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోద్ది. మీకు దూరంగా బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ మీద దాటుకుంటూ మనం నేపాల్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది మన ఇండియన్ ఆర్మీ చెక్ పోస్ట్. ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మన ఆధార్ కార్డు చూసిన తర్వాత ఇదిగోండి మనల్ని ఇట్లా నేపాల్లోకి అయితే ఎంట్రీ అయితే కానిస్తారు. ఈ బ్రిడ్జ్ మీద చూడండి మనం ఇప్పుడు నేపాల్లోకి అయితే ఎంటర్ అవుతా ఉన్నాం. ఫైనల్గా చూడండి మనం నేపాల్లోకి అయితే వచ్చేసాం. యాక్చువల్గా ఏంటంటే అక్కడ బీఎస్ఎఫ్ వాళ్ళు అయితే ఉన్నారు మన ఇండియన్ తరఫున, అండ్ అలానే నేపాలీ ఆర్మీ కూడా అయితే ఉన్నారు. అందువల్ల ఏంటంటే మనకి వీడియోగ్రఫీ అయితే అలౌ లేదు. అందువల్ల ఇప్పుడు చూడండి మనం నేపాల్లోకి వచ్చి, సో నేపాల్లో నుంచి మనం వీడియో అయితే షూట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనం ఇండియాలో అయితే చేసాం, లంచ్ వచ్చేసి ఇప్పుడు మనం నేపాల్లో అయితే చేయబోతున్నాం. అండ్ మెయిన్గా ఇక్కడ రివర్ అయితే ఉంది కదా, కాళీ రివర్. ఇది మనకి ఓం పర్వత్ కా నుంచి అయితే స్టార్ట్ అవుద్ది రివరు. అక్కడే పుట్టి ఓం పర్వత్ కా నుంచి ఇట్లా ప్రవహిస్తూ కిందకైతే వెళ్ళొద్ది. హాయ్ దివ్యాం. సో దివ్యాం వచ్చేసి నోయిడా నుంచి. మంచి ఫ్రెండ్స్ అయితే అయిపోయాం ఇక్కడ ఉన్ని కొద్ది రోజులే. ఇద్దండి నేపాల్ స్ట్రీట్లో అయితే తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ మన కరెన్సీ చల్లద్దు అనుకుంటా. ఇద్దండి ఇక్కడ పక్కనే మీకు కరెన్సీ ఎక్స్చేంజ్ అయితే ఉంది, ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా. ఇండియా నేపాల్ ఏంటంటే డిఫరెన్స్ అయితే ఉండదు, ఇండియాలో ఉన్నట్టయితే ఉంది. నాకు సేమ్ ఉత్తరాఖండ్లోనే ట్రావెల్ అవుతున్నట్టు ఫీలింగ్ అయితే ఉంది. ఇప్పుడేమో రోడ్స్ క్లియర్ అవుతున్నాయి, దాని తర్వాత పర్మిట్స్ అయితే ఇస్తారని అయితే అంటూ ఉన్నారు. అది ఎంతవరకు నిజమయ్యేమో నాకేం అర్థం కావట్లే. లోపల బాధ అయితే ఉంది పక్కాగా. చాలా అంటే చాలా ఇబ్బందిగా అయితే ఉంది ప్రెజెంట్. మనం ఆది కైలాష్ యాత్ర ముందుకు వెళ్ళాలి అంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ వెదర్ కూడా ఏంటంటే ఇక్కడ చేంజ్ అయిపోతూ ఉంది. ఇండియా నేపాల్ ఎంత తిరిగినా ఒకేలాగైతే ఉంది. అందువల్ల ఇక్కడ స్పెషల్ కూడా ఏమైతే లేవు దగ్గరలో. అందువల్ల ఏంటంటే ఇప్పుడు చూడండి మళ్ళీ మేము ఇండియాకి అయితే రిటర్న్ అయితే అయిపోతూ ఉన్నాం. నేపాల్లోకి ఎంటర్ అయ్యి ఏదో ఒకటి తినాలి కాబట్టి ఇక్కడ మనం చూడండి బనానా అయితే తింటా ఉన్నాం. ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాం. యాక్చువల్గా ఏంటంటే నేపాల్లో లంచ్ చేద్దాం అనుకున్నా, బట్ కానీ మాకైతే అంత అనిపించట్లేదు. ఏం నార్మల్ విలేజెసే కదా, సో అట్లా 2-3 సందులు తిరిగి ఇంకా మళ్ళీ ఇప్పుడు నేపాల్ నుంచి ఇండియాలోకి అయితే వెళ్ళిపోతా ఉన్నాం. ఏదైతే బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ మార్గం గుండా. బేసిక్గా ఇక్కడ ఏంటంటే వీడియో తీసేదానికి అలో అయితే లేదు, బట్ కానీ మీకు వ్యూ చూపించాలి కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందని, అందువల్ల ఎవరికి తెలియకుండా మనం ఇక్కడ వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాం. ఇద్దండి మన ఇండియాలోకి అయితే వచ్చేసి ఇంక మనం పైకి అయితే వెళ్తా ఉన్నాం. అరే బాబోయ్, దిగేటప్పుడు మంచిగానే దిగాం, ఇప్పుడు ఎక్కుడు కదా ఎక్కలేకపోతా ఉన్నా. నేను వచ్చే లోపల ఇక్కడ పెద్ద రచ్చ అయితే జరిగిందంట. అందరూ రోడ్డు మీద కూర్చొని మాలాగా వచ్చిన టూరిస్టులంతా
సో మమ్మల్ని వదలండి వదలండి అని చెప్పి భయంకరమైన నినాదాలు అయితే చేశారంట. ఇంకా పోలీసులు వచ్చి అందరినీ ఇక్కడి నుంచి అయితే పంపించేశారు. వామ్మో పెద్ద టాస్కే జరిగింది. పర్మిట్లు ఎప్పుడు వస్తాయో ఏమీ అయితే అర్థం కావట్లే. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇద్దండి మనం ఎస్డిఎం ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాం. మీరు ఎవరన్నా వస్తే ఇక్కడికే రండి. ఇక్కడే మీకు ఏంటంటే ఆది కైలాష్ యాత్రకి మీకు పర్మిట్స్ అవన్నీ ఇక్కడైతే ఇస్తారు, మీ ఆధార్ కార్డు అవన్నీ చూసి. బట్ కానీ ఇప్పుడైతే ఇక్కడ ఇబ్బంది అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే మీకు హెవీగా ల్యాండ్ స్లైడ్ అయి ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ముందు రోజులంతా భయంకరమైన వర్షాలు పడినాయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే పర్మిట్స్ అయితే ఇవ్వట్లేదు. దానివల్లే చూడండి ఇక్కడ అందరైతే రచ్చ చేస్తూ ఉన్నారు. డైరెక్ట్గా ఎస్డిఎం ఆఫీసర్ అయితే వచ్చాడు. ఇప్పుడు లోపలికి వచ్చి ఒక్కొక్కరు గట్టిగా అయితే అరుస్తూ ఉన్నారు. అతనేమో భయంకరమైన కోపం అయితే పడతా ఉన్నాడు. ఆఫీసర్ అయితే ఏమవుద్దేమో భయం వేస్తూ ఉంది, పర్మిషన్స్ ఇస్తారా ఈరా అని. ఏదైతే అవ్వకూడదు అనుకున్నానో అదే అయితే అయింది. ఎస్డిఎం ఆఫీసర్ కోపంగా చూడండి కారులో అయితే వెళ్ళిపోతా ఉన్నాడు. కర్మరా బాబోయ్, ఇక్కడ వైట్ డ్రెస్ వేసుకొని ఒకటి కనిపిస్తూ ఉన్నాడు కదా, మొత్తం వీడి వల్లే జరిగింది. అందరూ లోపల పోయి ప్రశాంతంగా అడగతా ఉంటే ఈడేదో పెద్ద హీరో లాగా తోపుగాల్లాగా ఏదేదో కొంచెం గట్టిగా అయితే మాట్లాడాడు. అమ్మా బాబాయ్ బుర్రపాడు రా నాయన, అసలుకి చాలా అంటే చాలా ఇబ్బంది అయితే జరుగుతూ ఉంది ఇక్కడ ఎస్డిఎం ఆఫీస్ దగ్గర. మెయిన్గా ఇక్కడ కొంతమంది టూరిస్టులు వచ్చిన వాళ్ళు ఆ ఎస్డిఎం ఆఫీసర్ ఉన్నాడు పర్మిట్స్ ఇచ్చేదానికి, సైన్ పెట్టేదానికి. ఆ ఆఫీసర్ వస్తే వీళ్ళందరూ ఒక్కసారి ఆయన రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఏదంటే అది వాగుతా ఉన్నారు. కొంచెం ఏంటంటే ర్యాష్గా మాట్లాడడం అయితే జరిగింది. మాలాగే పబ్లిక్ వచ్చి, నేనైతే మాత్రం బయటే ఉన్నాను, నేను అసలు ఏం కూడా మాట్లాడాల. కొంతమంది లోపలికి వెళ్ళి గట్టిగా మాట్లాడడం వల్ల ఆయన ఫైర్ అయిపోయి ఆ ఎస్డిఎం ఆఫీసర్ అయితే వెళ్ళిపోయాడు. ఎప్పుడు పర్మిట్స్ వస్తాయో ఏమీ అయితే అర్థం కావట్లే, కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది ఇక్కడ. यदि इनको अपनी भलाई चाहिए तो आदि कैलाश और ओम पर्वत का प्रबंध करने। ఏం పేరు బ్రో, ఏం పేరు? చంద్రశేఖర్. ఎక్కడ? హైదరాబాద్. 3 రోజుల నుంచి వెయిటింగ్. 4 రోజులు మండే. ఇక్కడ అంతా అయితే మాత్రం చాలా ఇబ్బందికరంగా అయితే ఉంది. సో అందరూ అయితే వెళ్ళిపోయిన తర్వాత ఎస్డిఎం అయితే వస్తాడంట, అదే ఎస్డిఎం ఆఫీసర్ అయితే వస్తాడంట. ఆయన రాగానే మా పర్మిట్ కానీ ఇస్తే ఇక్కడ నుంచి మనం ఆది కైలాష్ యాత్రకి అయితే స్టార్ట్ అవ్వచ్చు. బట్ కానీ ఇక్కడ అంతా రచ్చ చేస్తూ ఉన్నారు కొంతమంది వచ్చి. సో దానివల్లే మొత్తం ఎఫెక్టెడ్ అంతా. ఈ పాటికి పర్మిట్ వచ్చేది వెళ్ళిపోయేవాళ్ళు. ఇందాక కొంతమంది వచ్చి నాన్సెన్స్గా మాట్లాడారు. సో దానివల్ల ఆయన అలిగి బొంగమూతి పెట్టుకొని వెళ్ళిపోయాడు ఎస్డిఎం ఆఫీస్ కాడ నుంచి. ఏదైతే మేము హోటల్ తీసుకున్నాం కదా ఆడికైతే వచ్చేసా. అసలు బుర్రపాడురా నాయన, ఎట్ట జరిగింది ఏంద్రా మొత్తం. బేసిక్గా ఏంటంటే ఇంత ప్రాసెస్ అయితే ఉండదు, మంచిగానే త్వరగా అయితే వెళ్ళిపోవచ్చు మనకి వన్స్ యాత్ర స్టార్ట్ అయిన తర్వాత. ప్రెసెంట్ ఏంటంటే ఇక్కడ అంతా ల్యాండ్ స్లైడ్ అయ్యి వర్షాలు ఎక్కువ పడడం వల్ల ల్యాండ్ స్లైడ్ అయ్యాయి కదా, దానివల్ల ఏంటంటే లాస్ట్ 7 to 8 days నుంచి మొత్తం ఈ రోడ్స్ అన్ని అయితే క్లోజ్ చేస్తున్నారు. అండ్ అలానే ఏంటంటే ఆది కైలాష్ దగ్గర ఎవరో ఒక పర్సన్ 1 or 2 members కూడా చనిపోవడం అయితే జరిగిందంట. దానివల్ల కూడా ఏంటంటే ఇంకా ఈ యాత్ర ఏంటంటే ప్రెసెంట్ కొన్ని రోజుల వరకు అంటే రోడ్స్ ఓపెన్ అయ్యేంత వరకు కూడా బ్లాక్ చేశారు. ఇప్పుడు ఏంటంటే మొత్తం వెదర్ కూడా మొత్తం చేంజ్ అయిపోయింది, మంచిగా అయితే ఉంది. ఈ రోజు ఇస్తారో పక్కాగా అనుకున్న టైంలో ఆ ఎస్డిఎం ఆఫీసర్ కూడా వచ్చాడు. పోలీసులు కూడా వెళ్ళిపోతుండ్రు. ఆ ఎస్డిఎం ఆఫీసర్ వచ్చాడు, ఆయన వచ్చి లోపల కూర్చున్నాడే లేదో ఒక అరగంట కానీ మనం టైం ఇస్తే ఇన్ని రోజులు వెయిట్ చేసాం. 3 రోజులు ఈ హోటల్లోనే నేను ఉన్నా. ఈ దార్చులాలోనే 3 రోజులైతే వెయిట్ చేసాం. నాయన చుక్కలైతే కనిపించినాయి. సో ఇంకొక అరగంట 1 hour కానీ ఆయన వచ్చిన తర్వాత వెయిట్ చేసి ఉంటే అందరూ ప్రశాంతంగా శుద్ధంగా ఆయన పాసులు ఇచ్చేవాడు వెళ్ళిపోయేవాళ్ళం. ఆయన వచ్చాడో లేదో ఆ ఎస్డిఎం ఆఫీస్ లోపల అందరూ వెళ్ళిపోయేసి నానా రచ్చ చేశాడు. దాంట్లో మెయిన్గా ఒక వైట్ టీషర్ట్ మీకు చూపించాను కదా, ఆ వాడు కొంచెం ఏదో ఓవర్గా మాట్లాడాడు. ఆయనకి ఎక్కడో గాలింది, ఆయన ఎస్డిఎం ఆఫీసర్ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకా 3 बजे इधर आज भी इधर स्टे करना पड़ेगा हम लोग. గుంజి మధ్యాహ్నం 2 కల్లా మాకు పర్మిట్స్ వచ్చేసాయి అనుకో, గుంజి అనే ఒక ప్లేస్ అయితే ఉంటుంది. అదే ఇంకా లాస్ట్ పాయింట్. అక్కడికి వెళ్ళి తర్వాత రోజు మనం ఆది కైలాష్ పర్వతం మనం దర్శనం అయితే చేసుకోవచ్చు ఆ మహాశివుణ్ణి. ఆయన దర్శనం కోసం నాయన ఎందిరా నాయన ఇంత అసలుకి సో క్రేజీగా అయితే ఉంది. ఎప్పుడు కూడా ఏంటంటే నాకు ఇంత వెయిట్ చేపిలా శివుడు, ఈసారి పక్కాగా వెయిట్ చేపిస్తున్నాడు. ఎందుకు వెయిట్ చేపిస్తున్నాడు అర్థం కాల. నాకు ట్రైన్ టికెట్లు నేను September 12 బుక్ చేసుకోపోయి December 12 బుక్ చేసుకోవడం ఏంది, మళ్ళీ ఢిల్లీ నుంచి హల్ద్వాని ట్రైన్ మిస్ అవ్వడం ఏంది, ఆంధ్రవేలో రోడ్డు బ్లాక్ అవ్వడం ఏంది, దాని తర్వాత నేను ట్రెక్కింగ్ చేసుకుంటూ ఇంకో క్యాబ్లో మళ్ళీ రావడం ఏంది, 3 రోజులు ఉండడం ఏంది, మొత్తం ఆ మహాశివుని లీలలు ఏమవుద్దో ఏమో. మొత్తానికి హోటల్ టాప్ ఫ్లోర్లో మేము రూమ్ అయితే తీసుకున్నాం. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఏ విధంగా ఉందో, చాలా బాగుంది వ్యూ. వావ్, దూరంగా మీకు ఇల్లులు కనిపిస్తున్నాయా. ఓకే, ఫైనల్ గా చూడండి మనకు పాసెస్ అయితే వచ్చేసాయి. మా బ్యాచ్ మేమైతే స్టార్ట్ అయిపోయాం. అన్న వాళ్ళు పంజాబ్ నుంచి मुश्किल से पास मिला है। 4 दिन के बाद बड़ी मुश्किल से पास मिला है। हर हर महादेव। कभी एसडीएम ऑफिस, कभी डीसी ऑफिस, कभी डीएम ऑफिस। 4 दिन होने के बाद इधर से निकल रहे हैं।
बहुत बड़ी मुश्किल से पास मिला। आज हर हर महादेव बोले की जय हो गया। आज कल हम लोग का दर्शन हो जाएगा आदि कैलाश का। हर हर महादेव, हर हर महादेव। చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది గాయస్. వామ్మ దాదాపు 3 days 4 days వెయిట్ చేసిన తర్వాత ఫైనల్లీ ఆ మహాదేవుని ఆశీస్సులు మా మీద ఉండడం వల్ల మనం ఫైనల్ గా ట్రిప్ అయితే స్టార్ట్ అవుతా ఉన్నాం ఆది కైలాష్ యాత్రకి. హర్ హర్ మహాదేవ్ గాయస్, మిల్తే ఆది కైలాష్ పే. సో ఇదండి కనిపిస్తుంది కదా ఈ వెహికల్లోనే. ఫస్ట్ ఈ రోజు ఏంటంటే మనం గుంజి అనే ప్లేస్ అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం హాల్ట్ అయితే అవ్వాలి. ఈ రోజు నైట్ అక్కడ స్టే అయ్యి రేపు మనం ఆది కైలాష్ యాత్ర అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్ ద వే జర్నీ కూడా చాలా టఫ్గా అయితే ఉంటుంది, చాలా ల్యాండ్ స్లైడ్ కూడా అయితే అయ్యాయి. అవంతా మీకు ఆన్ ద వే వెళ్ళేటప్పుడు మీకు మొత్తం అయితే చూపిస్తాను. अब थोड़ा कोशिश किया मेरे को अच्छा से, इसलिए हम लोग को मिला जल्दी, नहीं तो अभी 2 दिन वेट करना पड़ेगा. Anytime, sir. We welcome every tourist here, and we assure you the best service. Okay. So మీరు కూడా నాగార్జున ట్రావెల్స్ తో అలాగ రండి. సో బెస్ట్ ప్రైస్ లోనే మీకు ఆ ప్యాకేజ్ का बारे में थोड़ा बताओ ना. Package का sir, everything is in our website. Okay. I'll give you the link. You Okay. can check there. Yeah, okay. జస్ట్ ప్రింట్ అవుట్ తీసుకొని ఇంకా మనం వెళ్ళిపోవడమే. మధ్యలో ఏంటంటే అన్న చెకింగ్ ప్రాసెస్ అయితే ఉంటుంది కదా. ఓహో ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా మన పాస్ చూడండి. మన పాస్ అయితే వచ్చేసింది, ప్రింట్అవుట్ అయితే తీసుకున్నాం. ఇంకా మహాదేవుని దర్శనం కోసం మనకి ముందుకి వెళ్ళడమే. ఇంకా దార్చులా నుంచి స్టార్ట్ అయ్యి గుంజి అండ్ నాబీకి అయితే వెళ్తున్నాం. ఈరోజు నైట్ వచ్చేసి మనం గుంజి ఆర్ నాబీలో అయితే స్టే అవుతాము. సో చాలా హైట్లో అయితే స్టే అవుతాం. కొంచెం ఏంటంటే చలి కూడా అయితే ఉంటుంది. ఇక్కడ వే చూడండి, మొత్తం ల్యాండ్ స్లైడ్ అయితే మొత్తం ఇక్కడ జేసీబీ బాటిల్తో మొత్తం క్లీన్ చేసి ఒక వే అయితే చేశారు. ఈ విధంగా ఉంటే మీరే చెప్పండి ఎట్లా పర్మిషన్ ఇస్తారు? 1-2 దిక్కుల ల్యాండ్ స్లైడ్ అయితే ఓకే, వామ్మో మీరే చూస్తున్నారు కదా దారి కొనాకు ల్యాండ్ స్లైడ్లు అయితే అయ్యాయి. ఇద్దండి ఈ విధంగా మిషనరీస్తో ఇక్కడ వర్క్ చేసి అసలు మెయిన్గా మనం ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకైతే మాత్రం పక్కాగా సెల్యూట్ అయితే చెప్పాలా. ఏంటంటే ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఏ పక్క నుంచి ఏ ల్యాండ్ స్లైడ్ అవుద్దో కూడా అయితే తెలియదు. వామ్మో మీరే చూడండి అసలుకి ఏ విధమైన బండరాళ్ళు పైనుంచి అయితే పడ్డాయో. వామ్మో ఏం అసలు నోట్లోంచి మాటలు కూడా రావట్లే. వామ్మో ఇంత పెద్ద బండరాళ్ళు ఏందిరా స్వామి. మీరే చూస్తున్నారు కదా ఆన్ ద వేలో కూడా ఎన్ని ల్యాండ్ స్లైడ్లు అయినాయో చూడండి. ఒక 100 మీటర్లు పోగానే ఒక ల్యాండ్ స్లైడ్ అయితే అయింది. అందువల్లే మొన్న ఒక దాదాపు మేము 3 days అక్కడికి స్టక్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ రోడ్ అయితే ఓపెన్ అవ్వలేదు. ఇక్కడ ఎవరైనా వస్తే మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. అండ్ ఇక్కడ చూడండి ఒక బ్రిడ్జ్ అయితే వేసారు ఈ పక్క నుంచి ఆ పక్కకి. అండ్ మెయిన్గా ఏంటంటే బైకర్స్ వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తారు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద బండరాళ్ళు రోడ్డు మీదకి అయితే వచ్చేసాయో. ఇక్కడ ట్రావెల్ అవుతూ ఉంటారు కదా, అప్పుడు ఏంటంటే మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటూ కూడా అయితే వెళ్ళాలా. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నుంచి కూడా ఏంటంటే రాళ్ళు అనేవి పడతా ఉంటాయి కదా, అది మనం చూసుకోకుండా ఉన్నాం అనుకోండి చిన్న రాయి కూడా మనకు తగిలితే కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మన బాడీకి. అండ్ ఇక్కడ చూడండి ఆఫ్ రోడింగ్ ఏ విధంగా ఉందో. నేనైతే మాత్రం లిటరల్లీ మిస్ అవుతా ఉన్నాను బైక్ రైడ్ అయితే మాత్రం. ఇదేంద్రా నాయన ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్ 1 2 3 4 వాటర్ ఫాల్స్ ఏం కాదు, బట్ కానీ వాటర్ అయితే పడుతున్నాయి కదా. ఈ ఆఫ్ రోడ్లో ఈ విధమైన వ్యూలో ట్రావెల్ అవుతూ ఉంటే అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఇదండి ఇప్పుడు చూడండి మనం ఇన్స్టా 360తో వ్యూ అయితే తీస్తూ ఉన్నాం. అండ్ మీకు లెఫ్ట్ సైడ్ దూరంగా చూడండి మీకు వాటర్ ఫాల్ కూడా అయితే కనిపిస్తూ ఉంది కదా. వావ్ ఏమైనా అడ్వెంచర్ ఫీల్ ఉందా? నెక్స్ట్ టైం వస్తే మాత్రం పక్కాగా బైక్లోనే వస్తాను అబ్బా. ఈ కారుల్లో వాటిల్లో అయితే నేను రాను, బైక్లో వస్తేనే సూపర్ మజా అయితే ఉంటుంది. ఇద్దండి ఇప్పుడు కూడా చూడండి ఇక్కడ వర్క్ అయితే చేస్తూ ఉన్నాడు ఈ అన్న అయితే మాత్రం. ఏం గుండెన్నా అది, ఆ గుండె 1000 ఏళ్ళు బతకాలన్నా. ఇది చూడండి అన్ని ఆర్మీ వెహికల్స్ అయితే వస్తూ ఉన్నాయి. అందువల్ల చూడండి మేము సైడ్ అయితే ఆపేస్తున్నాం. ఎందుకంటే మనం ఇబ్బంది పడినా ఆర్మీ అన్న వాళ్ళు అయితే ఇబ్బంది పడకూడదు. ఇదిగోండ్రా నాయన ఈ పక్కన చూడండి రా స్వామి, ఇదేం ల్యాండ్ స్లైడ్ రా స్వామి. ఒక బండరాయిలు చూడండి, కొండే అసలుకి ఇరిగిపోయి పడిపోయింది. వామ్మో బైక్లో ట్రావెల్ చేయాల్సినవే ఎవరన్నా బైకర్స్ అయితే మాత్రం బైక్లో ట్రావెల్ అవ్వాలి. అండ్ మీరు చూస్తున్నారు కదా ఏందిరా నాయన ఈ ల్యాండ్ స్లైడ్ ఏందిరా స్వామి, అసలు భయం వేస్తూ ఉంది. అండ్ బూది అనే ప్లేస్ అయితే వస్తుంది ఒక విలేజ్. ఆ బూది విలేజ్ దాటేంత వరకు ఆ విలేజ్ వచ్చేంత వరకు కూడా ఇలాంటి ల్యాండ్ స్లైడ్ అవుతానే ఉంటాయి. అంటే వే అయితే మంచిగా కూడా అయితే ఉండదు. మట్టి రోడ్డు మీద ట్రావెల్ అవుతున్నట్టు అయితే ఉంది కదా ఇప్పుడు. బేసిక్గా అలా కాదండి, కింద యాక్చువల్గా తార్ రోడ్ అయితే ఉంది. ఆ తార్ రోడ్డు మీద కొండ విరిగిపోయి పడిపోవడం వల్ల ఆ కొండ మీదే మట్టి రోడ్డు అయితే వేసారు. ఇప్పుడు ఆ కొండ మీద మనం ఎక్కి పైకి ఎక్కుతా ఉన్నాము. ఇది చూడండి ఏ విధమైన స్టంట్లు ఉంటాయి తెలుసా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకైతే మాత్రం అసలు మనం ఎటువంటి పేరు కూడా పెట్టాల్సిన అవసరం లే. వావ్ ఏమన్నా వ్యూ ఉందా ముందు పక్కన. బాబా అసలుకి వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్ నేను చూసిన నా లైఫ్ జర్నీలో వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్ ఇది. ఆది కైలాష్కి వెళ్ళేవి అయితే మాత్రం పక్కాగా మనోళ్ళు రండి. మీకు నచ్చకపోతే అప్పుడు అడగండి. ఇక్కడ చూడండి వ్యూ ఎలా ఉందో, మొత్తం కొండ మీద నుంచి నీళ్లు పడుతున్నాయి కదా. సో అందరు ఆగి ఇక్కడ మంచిగా చిల్ అయితే అవుతా ఉన్నారు. సో చాలా బాగుందబ్బా వ్యూ అయితే. వావ్
రాళ్ళు కూడా పడతాయి పైనుంచి. ఏమన్నా ఉందా వ్యూ? క్రేజీగా ఉంది వ్యూ అయితే మాత్రం. బోలో బుర్రపాడు వీడియో, బోలో బుర్రపాడు వీడియో. సూపర్ గా ఉంది గాయ్స్. ఆది కైలాష్ కి వెళ్ళే వే అయితే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ ఇన్ మై లైఫ్. ఏమన్నా వ్యూ ఉందా అసలుకి? అడ్వెంచర్ కి అడ్వెంచర్, అందాలకు అందాలు. जय महाकाल. జై మహాకాల్. లెఫ్ట్ సైడ్ లో చూడండి వాటర్ ఫాల్ అయితే ఉంది. నేను కానీ బైక్ లో వచ్చి ఉంటే ఇక్కడ ఆపేసి శుద్ధంగా ఆ వాటర్ ఫాల్ కాడికి పోయి మంచిగా ఎంజాయ్ అయితే చేసేవాడిని పక్కాగా. బూది విలేజ్ లో అయితే ఉన్నాం గాయస్. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఏ విధంగా ఉందో. సో మంచు పర్వతాలు అయితే కనిపించేసాయి. వావ్, ఏమన్నా ఉందా రే? ఎక్కడో స్వర్గంలో ఉన్నట్టుందిరా ఆ కైలాస యాత్ర. బా సాక్షాత్తు ఆ కైలాస పర్వతంలో ఉన్నట్టు ఫీలింగ్ అయితే ఉంది. ఏమన్నా వ్యూ ఇక్కడ నుంచి. ఫోటో కిచ్చో మేరకు. హాయ్, బుడ్డోడు చూడండి ఫోటో తీస్తున్నాడు నాకు. గుడ్ గుడ్ గుడ్. क्या नाम आपका? विवेक. बढ़िया. फोन में क्या है? डोरा. क्या है फोन में? ए क्या वो? ए बकरी. हाँ बकरी बकरी. जय नमजू जय नमजू पहाड़ बताओ कहाँ है बताओ। जय नमजू पहाड़. हाथ करो कहाँ पे है? ये షాలిక్ టాప్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి చెక్ పోస్ట్ అయితే ఉంది. వెహికల్స్ అన్నీ చూడండి ఇక్కడ లైన్లో అయితే నిలబడున్నాయి. అక్కడ చూడండి ఆర్మీ అన్న వాళ్ళు వాలీబాల్ అయితే ఆడుతూ ఉన్నారు. దాదాపు 1 అవర్, దాదాపు 1.5 అవర్ నుంచి ఇక్కడైతే ఉన్నాం. సో పర్మిషన్స్ ఏంటంటే కొంచెం లేట్ అవుతా ఉంది. ఎందుకంటే పుట్టు పూర్వతాలతో సహా మొత్తం అయితే రాయాలా. ఫాదర్ నేము, ఏజు మొత్తం డీటెయిల్గా అడ్రస్ మొత్తం రాసే లోపల ఏంటంటే టైం అయితే అవుతా ఉంది. సో ఆల్మోస్ట్ అయితే మాది అయిపోవడం అయితే జరిగింది. సో మాతో పాటు ఇంకొక అన్న అయితే వచ్చాడు. అన్నకి ఏంటంటే కొంచెం ఏదో ఆరోగ్యం కొంచెం సమస్యగా అయితే ఉంది. అందువల్ల ఏంటంటే మా డ్రైవరు కొంచెం ఎవరన్నా SSBT అంటే ఏదో మెడికల్ ఆఫీసర్ అయితే ఉంటాడు, అతన్ని తీసుకొని వచ్చేదానికైతే ముందుకైతే వెళ్ళి ఉన్నాడు. ఏమవుతుందో చూడాలా. गुंजी बताओ मेडिकल है वहाँ पे छोड़ देंगे. गुंजी मतलब आपको पता हाँ बस वहाँ पर छोड़ देंगे. इससे आराम मिल जाएगा। थोड़ा पानी पी लें, पानी हल्का पानी पी लो, ज़्यादा नहीं। నైట్ టైం అయినా కూడా చూడండి ఇక్కడ ఎంతమంది రైట్ సైడ్లో వెయిట్ చేస్తూ ఉన్నారో. వీళ్ళకి ఇంకా నాకు తెలిసి ఒక 1 అవర్ 2 అవర్స్ టైం అయితే పట్టద్ది. మెయిన్గా చాలామంది బైకర్స్ అయితే ఉన్నారు కదా. అండ్ ఇక్కడ ఏంటంటే హై ఆల్టిట్యూడ్ కాబట్టి కొంతమంది ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లం అయితే ఉంది. మెయిన్గా ఎవరైతే లావుగా ఇట్లా ఉంటారు కదా, అండ్ అలానే బీపీ షుగర్ ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఎవరైనా వస్తే కొంచెం ఇన్స్ట్రక్షన్స్ కొంచెం తీసుకుంటూ జాగ్రత్తగా ఉండడమే బెటరు. అండ్ ఇక్కడ చూడండి మేమైతే మూవ్ అయిపోయాము. మొత్తం చూడండి రోడ్డు ఏ విధంగా అయితే ఉంది. ఇక్కడంతా రోడ్డు పర్లేదు, తార్ రోడ్ అయితే ఉంది. అండ్ ఫైనల్గా చూడండి రా నాబీ అనే విలేజ్కి అయితే వచ్చేసాం. మీకు కనిపిస్తూ ఉంది కదా, ఇది మా కిచెను. మా రూమ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు లోపలికి. మొత్తం ఏంటంటే 5 బెడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అంతా మ్యాక్సిమం ఏంటంటే ఇలానే ఉన్నాయి. లోపలైతే మాత్రం చలి అయితే లేదురా నాయన. ఓకే ఓబీ ఓపెన్ కరో. जो रिच होता है ना वो दिखावा नहीं करते हैं. అబ్బా ఫైనల్గా అయితే ఈ నాబీ అనే ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇదే లాస్ట్ విలేజ్. ఇంకా మనకి టిబెట్ అయితే స్టార్ట్ అయిపోద్ది కొంచెం దూరంలోనే. టిబెట్ ఇంకేం చేద్దాం, ఆ చైనా ఆక్రమించుకుంది ఆ టిబెట్ని. ఫైనల్గా గాయస్ ఎన్నో కష్టాలు పడి దాదాపు 3 రోజులు ఆగి ఎన్నో ఆ మహాదేవుడు పరీక్షలు పెట్టినా వెనక్కి తిరిగి వెళ్లకుండా ఎన్ని రోజులైనా పర్లేదని చెప్పి ఆ శివుడి దర్శనం కావాలని చెప్పి అట్లానే ఆ దార్చులలో 3 రోజులుండి ఈ రోజు 4వ రోజు ఎట్టో దేవుడి దయ వల్ల ఆ శివుడి ఆజ్ఞ వల్ల మాకు పర్మిషన్ అయితే దొరికింది. సో ఫైనల్గా ఇప్పుడు చూడండి నాబీ అనే విలేజ్కి అయితే వచ్చేసాం. రేపు మీరు ఏదైతే ఎదురు చూస్తున్న ఆది కైలాష్ పర్వత్ అయితే మీకు రేపు అయితే నేను చూపిపోతున్నాను. నేను చూస్తూ మీకు చూపించడంలో నాకు ఎంతో సంతోషంగా అయితే ఉంది గాయస్. సో ఆన్ ద వే రోడ్డు కూడా మీరు చూసారు కదా ఎంత టఫ్గా ఉందో. నెక్స్ట్ టైం వస్తే మాత్రం పక్కాగా నేను బైక్లో అయితే వస్తా. మంచిగా అడ్వెంచర్ ఫీల్ కూడా అయితే ఉంటుంది. సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను గాయస్. బాయ్ బాయ్ గాయస్. హర్ హర్ మహాదేవ్. హర్ హర్ మహాదేవ్. भैया आप भी बोलना हर हर महादेव. हर हर महादेव. हर हर महादेव. जय भोलेनाथ की. बढ़िया.
हर हर महादेव।